ఒక వాక్యాంశాల్లో నుంచి కొన్ని మాటలు మనం జాగ్రత్తగా చూసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూద్దాం. మొదటి సమూయేలు యొక్క గ్రంథం 18వ అధ్యాయం దాని 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం దాని 3వ వచనం. దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. చాలు అక్కడ చదివి తర్వాత పూర్తయిందా? నిబంధన యోనాదాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాదాను తన దుప్పటిని, తన కత్తిని, తన బిల్లును. చాలు అక్కడ రాసిన మాట మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం దాని 3వ వచనం చెప్తున్న ఒక మాట మనం చూస్తే యోనాతాను గురించి, దావీదు గురించి చెప్పిన ఒక మాట మనం చూడగలుగుతున్నాం. మనం గత రోజుల్లో కూడా యోనాతాను గురించి మనం చదువుకొని వచ్చినది. అయితే యోనాతానుకి కలిగిన గొప్పతనం గురించి అక్కడ చెప్పబడిన మాట మనం చూస్తే 18వ అధ్యాయం దాని 3వ వచనం చెప్పిన మాటలో యోనాతాను దావీదుని ఏం చేస్తుండేవాడు? అధికముగా ప్రేమించుచుండేవాడు. ఇక్కడ స్నేహితుల మధ్య ఉన్న అనుబంధాన్ని, ఆత్మీకుల మధ్య ఉన్న ఒక అనుబంధాన్ని మనం ఏం చేయొచ్చు? చూడగలగొచ్చు. ఈ కాలములో ఆత్మీక ప్రేమ, ఆత్మీక అనుబంధం ఏం చెయ్యట్లే, దేవుని యొక్క ప్రజల మధ్య కనిపించటలే. అందుకే ఇక్కడ యోనాతాను దావీదుకు ఉన్న ఒక అనుబంధం మనం చూస్తే వారి మనసులు ఒక్కటై ఉండేది, వారి ప్రణాళికలు ఒక్కటై ఉండేది, వారి ఆత్మీక గమ్యం ఒకే రీతిగా ఉండేది. వారు ఒకరిని ఏం చేస్తుండేవారు? ప్రోత్సాహపరుచుకొని వెళ్తుండేవారు. అందుకే దాని 3వ వచనంలో ప్రారంభము చెప్పుతున్న మాట ఏంటో తెలుసా? యోనాతాను దావీదుతో ఏం చేశాడు? ఉడంబడిక చేశాడు, నిబంధన చేశాడు, లేకపోతే మాట ఇచ్చాడు, లేకపోతే అగ్రిమెంట్ చేశాడు. ఏమని? మేము మన ఇద్దరం కూడా ఏం చేసుకుందాం? ఒకే బంధముతో, స్నేహబంధంతో ఉండి తీరుదాం. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి. యోనాతాను యొక్క వయసు సుమారు 40-45 ఆ వయసు ఉంటుంది. కానీ దావీదు ఒక వయసు ఎంత? ఒక 16 నుంచి 20 వరకు ఉన్న వయసులో. వయసుకున్న తేడా ఒకసారి చూడండి. ఒకడు పెద్దవాడు, ఒకడు చిన్నవాడు. కానీ వారి మనసులు కలిసేసరికి, వారి హృదయం కలిసేసరికి ఒకరొకరికి ఏం చేస్తున్నారు? బలపరిచే విధానం చూసుకోగలుగుతున్నాం. అందుకే అక్కడ చదివిన మాట 3వ వచనంలో యోనాతాను దావీదుతో ఏం చేశాడు? నిబంధన చేశాడు. అంటే పెద్దవాడిగా ఉన్నవాడు, వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, జ్ఞానములో పెద్దవాడు, వాక్య పరిచర్యలో జ్ఞానం కలిగిన వాడు, అంత పెద్దవాడు ఏం చేస్తున్నాడు? ఒక చిన్న కుమారునితో ఏం చేస్తున్నాడు? ఉడంబడికి. అంటే ఆయన మనసు ఆ చిన్నవాడిని అంగీకరించడానికి ఏం చేసింది? సిద్ధపరిచిన విధానం మనం చూడవచ్చు. అందుకే ఇక్కడ మనం తెలుసుకోగలిగినది, ఒక ఆత్మీకుడు ఇంకొక ఆత్మీకుడు ఏం చేస్తాడు? లేవనెత్తు చేస్తారు. ఒక ఆత్మీకుడు ఇంకొక ఆత్మనే అణిచి తొక్కడం కాదు. ఒక ఆత్మీకుడు ఇంకొక ఆత్మీకుడిని తోసివేయడం కాదు. ఒక ఆత్మీకుడు ఇంకొక ఆత్మీకుడిని ఏం చేసేది? హోదా చెయ్యి ఇచ్చి లేవనెత్తే ఒక విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ కాలంలో లేనిది ఇది ఒక్కటే. పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళు ఏం చేయరు? పట్టించుకోరు. గొప్ప వాళ్ళు అయితే లేని వారికి ఏం చేయరు? పట్టించుకోరు. కానీ ఇక్కడ రాసిన వాక్యాంశాల్లో మనం చదివినప్పుడు చూసినది, దేవుని యొక్క బిడ్డలుగా ఉంటే, ఆత్మీకులుగా ఉన్న వాళ్ళైతే మనం ఏం చెయ్యాలి? మనకన్నా కింద ఆత్మీకతలో ఎదుగుతూ వచ్చుతున్న వారిని ఏం చెయ్యాలి? ఉడంబడిక చేసి లేవనెత్తి తీరాలి. ఏం చేయాలి? ఉడంబడిక చేసి ఏం చేయాలి? లేవనెత్తి తీరాలి. లేకపోతే మనం ఏం చేయలేము, వారిని అణిచి తొక్కేటట్టుగా ఉంటుంది. అందుకే అక్కడ చెప్పిన మాట, దావీదుని ఆయన ఏం చేస్తుండేవారు? ఎక్కువగా ప్రేమించుతాడు. ఈ కాలములో మనుషులు దేనికి ప్రేమించేది? ఏదైనా దొరుకుతాదన్న ఆసక్తితోనే ప్రేమించదు. మీరు కూడా అంతేనా కదా? ఈ కాలంలో కొందరు దేవుని బిడ్డలు కూడా అంతే. ఏమైనా ఉంటే మాత్రమే మనుషులు ఏం చేసేది? ప్రేమించేది. కానీ ప్రేమకు ఏం లేదు, కావాల్సినంత ఏం చెయ్యట్లేదు. సదుపాయం ఉంటే తప్ప ప్రజలు ఎవరికి ఏం చేయరు? ప్రేమించరు. ఈ కాలంలో ప్రజలు ప్రేమించేది కూడా ఏదైనా చూసే. కానీ యోనాతాను దావీదులో ఏమీ చూడకుండా, దావీదుకి ఏం లేదు? రాజ్యం లేదు, ఇల్లు లేదు, సింహాసనం లేదు, కుటుంబం లేదు, బంధురకం లేదు, ఇల్లు ఏమీ లేదు. ఏమీ లేని ఒక పరిస్థితిలో ఉన్నాడు. నాన్న ఆయనని చంపడానికి చూస్తున్నారు. నా అన్నయ్యలు ఆయనను పట్టించుకోవట్లే. ఎవరూ లేని ఒంటరి వాడిగా ఉన్న వారిని ఆత్మీకుడు లేవనెత్తుతున్నది. నేను ఆత్మీకుడు అని చెప్పి తిరగడం కాదు, ఏ స్థితిగతి లేని వాడిని ఆదుకోగలిగిన ఆత్మీకుడు. మిగతా వాళ్ళందరూ నాటకం చేసేవాళ్ళే, ఫుల్ నాటకం.
ఆత్మీకతలో వేషం ధరించుచున్నారే తప్ప ఏం కావట్లే, నిజ స్థితిని చూపించట్లే. అందుకే యోనాతానుకున్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన కన్నా పదవి లేని దావీదుని ఏం చేస్తున్నారు? సకల పదవిని ఇచ్చేటట్టుగా ప్రేమించుచున్నారు. మనకి ఆ ప్రేమ అర్థం కాదు. నిన్ను ఎవరు ప్రేమించలేనప్పుడు, నిన్నెవరూ పట్టించుకోలేనప్పుడు, నిన్నెవరూ కూడా మాట స్పందించలేనప్పుడు, ఒక పెద్ద ఇంటిలో ఉన్న ఒక మనిషి నిన్ను స్పందిస్తే ఉన్న ఆనందం, అది ఒంటరితనంలో ఉన్న వాళ్ళకి అది అర్థమయ్యేది. వేదన పడి వెళ్తున్న మనిషికి. అందుకే దావీదుకి ఒక విషయం అర్థమైంది, నాన్న నన్ను పట్టించుకోవట్లే, కుటుంబీకులు నన్ను పట్టించుకోవట్లే, సహోదరులు నన్ను పట్టించుకోవట్లే, దేశంలో ఉన్న ప్రజలు నన్ను పట్టించుకోవట్లే, ఎక్కడికి వెళ్ళినా ఎవరు నన్ను ఏం చేయలే, పట్టించుకోవట్లే. కానీ పట్టించగలిగే ఒక ఆత్మీకుడు యోనాతాను. అందుకే యోనాతాను ఏం చేశాడో తెలుసా? ఆయనకి మాట ఇచ్చేది ఏం చెప్పాడు తెలుసా? నీ దేవుడు నా దేవుడు, నీవు ఆరాధన చేసిన దేవుడే నేను ఆరాధన చేసేది, నేను నీకేం చేస్తా? మాట ఇచ్చి తీరుతా, నేను నీకు సంరక్షణ ఇచ్చి తీరుతా, శారీరకంగా బలపరిచి తీరుతా, ఆత్మీకంగా బలపరిచి తీరుతా, ఆరోగ్యముగా బలపరిచి తీరుతా, సలహా విషయంలో బలపరిచి తీరుతా. హలో, ఉడంబడిక కేవలము భార్యాభర్తలు మాత్రం కాదు చేసుకునేది. ఏం చెయ్యొచ్చు? ఒక ఆత్మీకుడు ఇంకొక ఆత్మీకుడు ఏం చెయ్యొచ్చు? చెయ్యొచ్చు. ఈ కాలంలో వివాహం చేసేది కూడా ఉడంబడిక లేకుండానే. ఈ కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారు? ఉటంబడి. బైబిల్ చెప్తున్న మాట హెబ్రీ పత్రికలో 13 చదవక్కర్లే. వివాహం అన్ని విషయంలో ఏం చెందినది? ఘనత చెందినది, శ్రేష్టత చెందినది. కానీ ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు ఆ ఘనతకు ఏం చేయట్లే, చెయ్యి కలపడానికి ఇష్టం లే. వారు హైందవ రీతిగా పెళ్లి చేసుకోను, లేకపోతే వారికి నచ్చిన రీతిలో పెళ్లి చేసుకొని వివాహం చేసేసే కాను అని చెప్పుకొని ఏం చేస్తున్నారు? తిరుగుతున్నాడు. నాకు పెళ్ళి అయిపోయింది. హలో, బైబిల్ చెప్తున్న మాట ఏంటో సార్? వివాహం ఘనత చెందింది ఎప్పుడు? అది వివాహ ప్రక్రియలో వాక్యాధారముగా అదేం చేయగలిగితే ఘనత చెందించగలిగేటట్టుగా ఉంటే. అందుకే ఇక్కడ దావీదు యోనాతానుకు కలిగిన అనుబంధములు, ఆ స్నేహ బంధంలో ఉన్న ఉడంబడికేటో తెలుసా? దావీదు, నువ్వు భయపడక్కర్లే, నీకు ఎవరు లేని తనంలో నేను ఉంటా, నీకెవరు సహాయం చేయలేని స్థితిలో నేను ఉంటా, నేను ఎవరు పట్టించుకోలేని స్థితిలో నేను నీకు ఆదరిస్తా, నిన్ను ఎవరు ఏ మాట పలకలేనప్పుడు నేను నీతో ఏం చేస్తా? పలికి తీరుతా. హలో, ఉడంబడిక చేయడం పెద్ద విషయం కాదు. ఉడంబడిక చేసిన వాడిని ఏం చేయాలి? మాట నిలబడిచి తీర్చుకోవాలి. ఇచ్చిన మాట ఏం చేయాలి? ఇచ్చిన మాట అది లేదు. ఇచ్చిన మాట ఏం చేయరు? నిలబెట్టలేరు. ఒక విధానంగా చూస్తే యోనాతాను యొక్క తండ్రి దావీదుని ఏం చేయడానికి చూస్తున్నారు? నాన్న చంపడానికి చూచినప్పుడు కొడుకు ఏం చేస్తున్నాడు? అదే, మీ నాన్న ఒకరిని చంపడానికి కోరిన వాడికి, మీ నాన్న ఒకరిని శత్రువుగా చూచిన వాడికి నీవు ప్రేమించగలిగే మనసు ఉందా? అదే యోనాతానుకున్న మనసు. నాన్న ఏం చేస్తున్నాడు? ఆయనని చంపడానికి తిరుగుతున్నాడు, దావీదుని చంపడానికి అవకాశం చూసుకుంటూ తిరుగుతున్నాడు. అలాంటి సన్నివేశంలో కుమారుడు ఏం చేస్తున్నారు? ప్రేమించడం మాత్రం కదా, ఆయనకి బతికిస్తానని మాటేస్తున్నాడు. మా నాన్న నిన్న చంపడానికి వచ్చాను, నేను ఉన్నాను రా నేను అక్కడి నుంచి బతికించడానికి. ఇది ఉడంబడిక చేసే దాంట్లో ఉన్న ప్రాధాన్యత. అంటే నాన్న ఇప్పుడు ఎవరికి శత్రువు? దావీదుకి శత్రువు. కానీ యోనాతాను ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? స్నేహ బంధములో ఉన్నందున ఆయన ఏం చేస్తున్నాడు? దావీదుకి ఏ హాని జరగకుండా మధ్యవర్తిగా నిలబడి ఉన్నాడు. హలో, ఆత్మీకుల పనేంటి? దేవుని బిడ్డల పని ఏంటి? ఇతరుల కొరకు ఏం చేయడం? మధ్యవర్తిగా నిలబడ. అంటే ఆడి కాయాల్సిన దెబ్బ నువ్వు ఏం చేయాలి? ఆయన వేదన పడితే నువ్వేం చెయ్యాలి? ఆ వేదన అనుభవించాలి. అందుకే ఇక్కడ యోనాతాను చేసిన పని ఏంటో తెలుసా? దావీదుని ఏం చేసుకున్నాడు? హత్తుకోవడం మాత్రం కాదు, బలపరచడం కూడా. అందుకే దావీదుకి ఏం చేస్తుండేవాడు తెలుసా? ప్రేమించి ఆయన ఏం చేశారు? అధికముగా ప్రేమించడం. హలో, దావీదుని హలో, ఈ కాలంలో నేను ఒక విషయం చెప్తాను. నీ స్నేహితుడిని నువ్వు నాకు చూపించు, నీవెవరో నేను చెప్తా. ఈ కాలంలో అనేక మందికి ఎవరు లేరు, స్నేహితులు లేరు. ఆత్మీక పరివేశంలో ఏం లేదు. ఉన్నారా నాతో కలిసి?
ఆత్మీక అనుబంధంలో ఏం లేరు. డబ్బు ఇవ్వడానికి స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడికి ఏం చేస్తారు? హృదయం ఇప్పి ఏమైనా చెప్పుకోవాలి. ఈరోజు పగటి వల్ల నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు ఆత్మీకుడిగా ఉండి నీ హృదయములో ఉన్నవన్నీ చెప్పుకోగలిగేటట్టుగా ఉన్న స్నేహితులు ఎవరైనా ఉన్నారా? హలో, చెప్తేనే అర్థమవుతుంది. కొందరితో కొన్ని మాటలు మనం ఇప్పి చెప్పామనుకో, అప్పుడే వాళ్ళు అర్థమవుతుంది ఆ మనిషి ఎటువంటి వాడు. కానీ దావీదు యోనాతాన్ని నమ్మడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? దావీదు ఒక విషయం హృదయం ఇప్పి యోనాతానికి చెప్పితే అది యోనాతానికి తప్ప వేరే ఎవరికి తెలియదు. హలో, ఈ కాలంలో ఉన్న సేవకులను మీరు చూడండి, మంచి మంచి సేవకులను చూడండి. ఒక విశ్వాసి జీవితంలో ఉన్న రహస్యాన్ని ఆయనకి తప్ప ఆయన కుటుంబానికి కూడా ఏం చేయరు. అలాంటి సేవకులకి ఇష్టం ఉండదు. అలాంటి సేవకులకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎలాంటి సేవకులు కాదు, ఎక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఎక్కడ. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు? చాలా మంది విశ్వాసులకు అర్థం కాకలే. ఆ పాస్టర్ గారు ఆ విశ్వాసికి ఏమవుతున్నది? మంచి స్నేహబంధాన్ని ఇచ్చుచున్నది. హలో, ఊహించండి, నీ జీవితంలో ఉన్న రహస్యాన్ని ఊరంతా చెప్పేస్తే మళ్ళీ నువ్వు చర్చికి వచ్చి కూర్చుంటావా? హలో, వయసులో ఎవరు చెప్పట్లేదు. అందుకే ఆత్మీక తరగతిలో మనకేం ఉండాలి? స్నేహితులు ఉండి తీరాలి. ఒక్కలైనా ఉండి తీరాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు కానీ ఒక్కరు ఉంటే చాలు, ఏ స్థితిగతిలో అయినా మనం ఏం చేయొచ్చు? పైకి లేచి రావచ్చు. ఈ కాలంలో ఉన్న కుర్రోళ్ళని చూస్తే నాకు చాలా అసహ్యం వేస్తుంది. ఎందుకంటే 100 మంది స్నేహితులు ఉన్నారు కానీ రక్తం ఏమోమంటే ఒక్క కుక్క రాదు. మొన్న అక్కడ అన్నాడు, మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ గుడ్డు ఉన్నారు, రక్తం ఎవరా నాయన అంటే ఏ ఫ్రెండ్ రాలే. బదులుగా దోమలకి రక్తం ఇస్తారు. దోమలకి తాగడానికి వస్తారు. రక్తం ఈరా అంటే ఇప్పుడు కూడా కుర్రోడికి నెత్తి మీద ఏం ఎక్కట్లేదు. స్నేహబంధం అంటే విలువ అర్థం కావట్లేదు. చెప్పరు. హలో, రాత్రి ఫోన్ చేసినప్పుడు వచ్చిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఎవరో చెప్పలేదు. నీవు ఇబ్బందులో పడి ఉన్న సమయంలో రావడం, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చి సహాయం చేసేవాడు ఒక్కడైనా ఉన్నాడా? అన్యుల సంగతి వద్దండి, ఆత్మిక గౌరవంలో చెప్పండి. ఎవరు రాదు. కానీ యోనాతానికి దావీదికి చెప్పడానికి భరోషం బలం ఏముందో సార్? యోనాతాన్ ఆపదలో ఉన్న దావీదు వస్తాడు, దావీదు ఆపదలో ఉన్న యోనాతాన్ వస్తాడు. అదే స్నేహబంధం, అదే ఉడంబడిక చెయ్యడం. ఉడంబడిక చేయడం అంటే తెలుసా? నీకే హాని జరిగిన అది నాకు జరిగినట్టుగా, నాకే హాని జరిగిన నీకు జరిగినట్టుగా మన అందరం ఏం చేసుకుంటాం? ఒకరికొకరు ఏమై తీరుదాం? సహాయకునిగా ఉండి తీరుదాం. ఆ అనుబంధం ఎవరి మధ్య ఉంది? యోనాతాను దావీదు. ఈ అనుబంధమే మనకి యేసయ్యతో ఉన్నది. అవునా? అందుకే బైబిల్ చెప్తున్న మాట, నీవు నన్ను పిలిచినప్పుడు నేను చేసా, నీ దగ్గర వచ్చి తీరుతా. హలో, నీవు నన్ను ఒక్క మాట పిలిస్తే చాలు, నేనేం చేస్తా? నీ దగ్గరికి వచ్చి తీరుతా. నీవు ఒక్క క్షణంలో ఏం చేయొచ్చు? దేవుని యొక్క సింహాసనం ఎదుటికి ఏం చేయొచ్చు? వెళ్ళి తీరొచ్చు. అంటే నీవు దేవునితో ఏం చేసావు? నిబంధన చేశావు. అవునా? అవునా? అందుకే నీవు దేవునికి ఏం చేస్తున్నావు? ప్రేమించుచునేది. హలో, ఇప్పుడు కూడా చాలా మందికి దేవుడు అంటే ఎవరో తెలియట్లా, లేదో అనుకుంటున్నారు. హలో, దేవుడు అంటే ఎవరో తెలుసా? నీ దగ్గరకు వచ్చి నిన్నేం చేసేవాడు? మాట్లాడేవాడు, సహాయపరిచేవాడు. ఏం చేశాడు? ప్రతి విధానంలో నిన్నేం చేసేవాడు? బతికించేవాడు. దావీదుకి అడిగితే నీ స్నేహితుడు ఎవరా అంటే యోనాతాను చెప్తాడు. కానీ మనం చెప్పుకోగలుగుతాం, మనకి యోనాతాను లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఏమై ఉన్నారు. కొందరు ఎంత దేవుడికి పిలిచినా దేవుడు ఏం చేయడు. ఎంత పిలిచినా దేవుడు ఎందుకు రావట్లే? దేవుడు ఎందుకు రావట్లే? నీకు దేవునితో ఏం లేదు, స్నేహబంధం లేదు. దేవుడికి నీతో ఏం లేదు, స్నేహబంధం లేదు. ఆ స్నేహబంధంలోకి వచ్చేసారు అనుకో, దేవుడు ఆ క్షణాన్ని ఏం చేయొచ్చు? పరలోకం విడిచి నీ దగ్గరికి రావచ్చు. హలో, దేవునిని అర్థం చేసుకున్న వాడే ప్రజలను కూడా అర్థం చేసుకునేది. అర్థం కాలే.
ఒక మనిషి దేవునితో స్నేహ బంధంలోకి వచ్చేస్తే, ఒక మనిషి దేవునిని ప్రేమించడం ప్రారంభిస్తే, ఒక మనిషి దేవునితో ఉడంబడికి ఇచ్చేస్తే ఆయనకు అర్థమవుతుంది, నా పక్కన ఉన్న సహోదరుడు కూడా నా సహోదరుడే. నా పక్కన ఉన్నాడు వేరే వాడికి పుట్టలే, ఆ దేవునికే పుట్టింది అన్న విషయం ఏమైపోద్ది. అందుకే బైబిల్ చెప్తున్న మాట, నీవు ప్రేమ లోపల ఉండి ప్రేమను బయటికి చూపించలేకపోతే నీ లోపల దేవుని ప్రేమ ఎలాగున్నది. అందరూ చెప్తున్నారు ప్రేమ 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 బోల్డ్ చెప్తున్నారు. దేవునికి చూపించిన అదే ప్రేమ ఏం చేయలేకపోతున్నారు, పక్కన కూర్చున్న వ్యక్తికి ఏం చేయలేకపోతున్నారు. హలో, అందుకే యోనాతాను గురించి దావీదు గురించి ఇక్కడ చెప్తున్న ఒక మాట ఏంటో తెలుసా, ఒకరికి ఒకరు వాళ్ళు ఏమై ఉన్నారు, ప్రేమించుకుంటూ ఉడంబడించుకొని ఉంటూ వారు ఏం చేస్తున్నారు, జీవితాన్ని నడిపించున్నారు. అందుకే ఏమైంది తెలుసా, యోనాతానికి కానీ దావీదుకి కానీ ఏ విషయంలో ఏం లేదు, భయం లేదు, ఏ విషయంలో కూడా. అందుకే ఈ కాలంలో మనకేముండాలి, ఇలాంటి స్నేహితులు ఉండి తీరాలి. మామూలు స్నేహితులు కాదు, ఆత్మీక అనుబంధంలో ఏముండాలి, ఒక్కడైనా స్నేహితుడు ఉండి తీరాలి. ఆ ఒక్క స్నేహితుడిని ఎత్తకడమే కొద్దిగా కష్టం. ఆ ఒక్క కొందరికైతే అసలు స్నేహితులే ఉండరు, కొందరు అసలు ఒంటరి వారు అయితే ఎప్పుడు దెబ్బలు కాయడమే. హలో, ఒంటరిగా ఉన్నవాడిని ఎప్పుడు ఏం చేస్తారు, దెబ్బలే. హలో, అందుకే ఎప్పుడు నీవేం చెయ్యాలి, నీకొక మంచి స్నేహబంధం ఉండి తీరాలి. అందుకే దావీదుకి చెప్పడానికి ఒక బలం ఉంది, యోనాతానికి చెప్పడానికి ఒక బలం ఉంది. ఏమని, ఎప్పుడు సహాయపరిచేటట్టుగా ఒక స్నేహితుడు ఏమై ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉండి తీరి ఉన్నాడు. అందుకే అక్కడ చదివిన మాటలో మనం చూస్తే, యోనాతాను దావీదుతో ఏం చేశాడు, ఉడంబడిక చేసి నమ్ముకున్నాడు. అందుకే యోనాతాను పూర్తిగా ఏం చేయగలిగాడు, ప్రేమించగలిగాడు. హలో, యేసయ్య ప్రేమ ఎటువంటి ప్రేమ, ఇచ్చిపుచ్చిన ప్రేమ కాదు, కొందరు ఇచ్చిపుచ్చిన ప్రేమే. యేసయ్యతో ఉన్న ప్రేమ, దేవుడు నన్ను ప్రేమిస్తే నేను ఇది ఇస్తాను. దేవుడు నా కొడుకుకి పాస్ చేస్తే కోడి ఇస్తాను, అంటే కోడికి అడ్డం పెట్టి నువ్వేం చేస్తున్నావు. దేవుడు నాకు ఇల్లు బాగా కట్టిస్తే నేను 4 మూట బియ్యం ఇస్తాను. దేనిని తాకట్టు పెట్టి పెడుతున్నావు, బియ్యాన్ని తాకట్టు పెట్టి. అలా కాకుండా ఎలా చెప్పండి, నేను ఏమి ఇవ్వకుండా నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నాకేమి ఇవ్వకపోయినా నేనేం చేస్తాను. హలో, ఇదే శాశ్వతమైన ప్రేమ. ఏదైనా దొరికితే కుక్క కూడా ప్రేమిస్తుంది, అవునా. మొన్న టీవీలో ఒక న్యూస్లో ఒక మాట నేను చూశాను. 10 సంవత్సరాల నుంచి ఆ కుక్కనామని ఆ యజమాని ఏం చేస్తున్నారు, పెంచుతున్నారు. ఒక్కరోజు తిండి ఇవ్వడం ఒక 10 నిమిషాలు లేట్ అయింది. ఆ కుక్క ఏం చేసింది తెలుసా, 10 నిమిషాలు లేట్ అయిన దానికి ఆయన వచ్చినప్పుడు శుభ్రంగా నాలిక తోక అన్ని ఆడించుకొని చూపించి ఒక్క కాటుకి ఆయనని చంపేశాడు. ఒక కాటుకి ఎందుకు, 10 నిమిషం ఏం చేసింది. అందుకే ఈ కాలంలో ఉన్న మనుషులు దేవునికి ప్రేమించరు, తోటి సహోదరుని ప్రేమించరు, కుక్కను ఏం చేస్తారు, శంకలో పెట్టుకుని తిరుగుతారు, అవునా. అందుకే ఈ కాలంలో కొన్ని పిచ్చోళ్ళకి పెళ్ళి అక్కర్లే, వివాహం అక్కర్లే, కుటుంబం అక్కర్లే, ఏం కావాలి, కుక్క కావాలి. వాళ్ళు అనుకున్నారు ఈ కుక్కే విశ్వాసం చెందింది, ఇది నన్నేం చెయ్యదు, ఏ హాని చేయదు. ఒకరోజు కుక్క కూడా నిన్నేం చేస్తుంది, కారిసి దాని అసలు తన రుజువుపడే. ఎందుకంటే జంతువు ఎప్పుడు జంతువే. నువ్వు ఎన్ని సబ్బులు రాసి కడిగినా, నువ్వెన్ని దానికి ప్రేమించి చూపించినా, నువ్వెన్ని తిండి పెట్టినా, అది ఎప్పుడు జంతువే. హలో, దాని బదులుగా దేవుని యొక్క ప్రేమ ఎరిగిన మనిషి జంతుతనంలో నుంచి ఏం చేయవచ్చు, మార్పు చెందవచ్చు. మార్పు చెందగలిగిన వాడే ఏం చేయగలిగేది, జంతువుల్ని ప్రేమించడానికి వెళ్ళాడు, దేవుని బిడ్డల నుంచి ప్రేమించడానికి వెళ్ళేది. హలో, అందుకే బైబిల్ చెప్తున్నాడు, దేవుడు ఏమై ఉన్నారు, ప్రేమ అయ్యి ఉన్నారు. హలో, దేవుడు ఎవరై ఉన్నారు, ప్రేమ. అందుకే ఆయన ఆ ప్రేమను మనం ఏం చేయలేము, రూపంలో చూపించాలి. ఈ కాలంలో పిచ్చి రూపాలు అని చెప్పేసి మా పిల్లలు కూడా రూపాలు అని చెప్పేసి ఏం చేస్తున్నారు, లవ్ సింబల్ గీసేస్తున్నారు. పిచ్చి వాళ్ళకి అర్థం కావట్లేదు. మనలో కూడా అదే కొన్ని పిచ్చి ఎక్కింది, ఏంటిది, లవ్ సింబల్. హలో, అది కాదు ప్రేమ. హలో, రూపం ఉన్నది కాదు, రూపం లేనిది ప్రేమ. హలో, అందుకే దేవుడు ఏమై ఉన్నది, ఆత్మ
ఆత్మ ఉన్నది, ప్రేమ ఉన్నది. హలో, దేవుడు కానీ ఒక సంఘములో ఉంటే సంఘం మొత్తం ఏమై తీరుతుంది? ప్రేమలో ఉండి తీరుతుంది. దేవుడు కానీ ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబ సభ్యుల్లో అందరిలో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. హలో, దేవుడు కానీ ప్రేమ ఉంటే మన శత్రువుల్ని కూడా మనం ఏం చేయొచ్చు? మనం ప్రేమ ప్రేమ అని పాటలు పాడేస్తాం, పక్కన ఉన్న శత్రువుని మనం ఏం చేయలేకపోతున్నాం. ఒక చిరునవ్వు ఇవ్వలేకపోతే ఏం ప్రేమకు అర్థం? హలో, దావీదుకి చెప్పడానికి బలం ఉంది. ఎందుకంటే ఆయన శత్రువుగా ఉన్నది ఎవరు? సౌలు. ఆయన పక్కన ఉన్నప్పుడు కూడా ఈయనకేం వచ్చేది? చిరునవ్వు వచ్చేది. ఆయన చంపడానికి చూచినప్పుడు కూడా ఈయన ఆయన ఇంట్లో ఏం చేసేవాడు? పని చేసేవాడు. ఉందా ఈ సత్తా? నిన్ను చంపడానికి కోరిన వాడు ఇంట్లోనే ఉండి నవ్వి ఆయన ఈ భోజనం తిని దేవునికి స్తుతించగలిగిన అనుభవం ఉందా? ఎవరు ఏం చెప్పలేదు. దాన్ని దావీదుకి చెప్పడానికి బలం ఉంది. ఎందుకో తెలుసా? ఆ ఇంటిలో ఎవరు ఆయనకు ఒక మంచి స్నేహబంధం ఉంది కాబట్టి. హలో, ఆ ఇంటిలో ఆయనకి ఏం చేసేది? సహాయపరిచే ఒక చెయ్యి ఉంది కాబట్టి, ఆదరించే ఒక చెయ్యి ఉంది కాబట్టి, ఓదార్చే ఒక చెయ్యి ఉంది కాబట్టి. హలో, ఈ లోకమన్నా ఈ సముద్రములో, ఈ లోకమన్నా ఈ విధానములో నీకు కూడా ఏమండి ఆత్మిక తరగతిలో ఒక స్నేహితుడు నుండి తీరాలి. అందుకే కదా బైబిల్లో ఒక ఉదాహరణ చెప్పారు. రాత్రి వేళ ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడు ఇంటికి వెళ్ళి ఏమడిగారు? రాత్రి నీ వెళ్ళి ఎవరైనా స్నేహితులకు రొట్టెడికి తెస్తారా? నేను దేవునికి స్తుతి. నా స్నేహితుడు ఏం చేశాడు? లెగిచి ఇచ్చాడు. హలో, అలాంటి స్నేహితులను ఎత్తకండి. పిచ్చి అడ్డదిడ్డమైన స్నేహితులకి ఏం చేయకండి. ఈ కాలంలో అన్ని పిచ్చి ఆటదిడ్డమైన స్నేహితుడు. రాత్రి లెగిచి భోజనం ఇచ్చే కానీ బైబిల్లో అలాంటి స్నేహితుల గురించి చక్కగా ఆయన ఏం చేశాడు? తలుపు తట్టి ఆయన ఏం చేశారు? లేపి విసికొచ్చినా పర్వాలేదు, రొట్టి దొరికినంత వరకు ఏం చేసుకున్నాడు? ఆ స్నేహబంధం ఒకసారి చూడండి. ఆ స్నేహబంధం ఏం చేయండి. అలాంటి స్నేహితులు ఉంటే మనకే విషయంలో అయినా దిగులు ఉంటుందా? చాలామందికి దిగులు రావడానికి కారణం ఏం లేదు, స్నేహబంధం లేదు. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుతున్నాను. దేవుని కాబట్టి వెళ్ళారా? హలో, ఈ స్నేహబంధం ఉంటే మాత్రం సరిపోదు. దానికి తగ్గట్టుగా స్నేహితులు కూడా ఏం చెయ్యాలి? ఉండి తీరాలి. దానిని తెలుసుకోవాలంటే యోనాతాను దావీదుకున్న అనుబంధాన్ని ఏం చేయాలి? ఒకసారి తెలుసుకోవాలి. యోనాతానికి దావీదుకి వారిద్దరూ సేవించేది ఒకే దేవుడికే, వారిద్దరూ ఆరాధన చేసేది ఒకే దేవుని సన్నిధిలో, వారిద్దరూ కూడా మహిమపరిచేది ఒకే దేవునికే. కానీ వారి ఐక్యత ఎవరు కూడా ఏం చేయలే, వేర్పరచలేకపోయారు. హలో, యోనాతాను చనిపోయిన తర్వాత కూడా ఆయన కొడుకుకి కూడా దావీదు ఏం చేశాడు? యోనాతాను చచ్చిపోయాడు, ఆయనకు ఒక కుంటివాడిగా ఒక కొడుకున్నాడు. ఆయనకి కూడా ఏం చేసి ఉండేవాడు? వాళ్ళ ఇంట్లో తినడానికి చోటిచ్చుండేవాడు. ఎవరింట్లో? దావీదు ఇంట్లో. ఆయన ఇంట్లో ఎవరికి? ఆయన కొడుకుకి. ఆడు కుంటోడు, కాలు పని చేయదు, అంగవైయం ఉన్నవాడు. కానీ నాన్నకిచ్చిన మాట కొడుకుతో కూడా నెరవేర్చుకున్నాడు. హలో, కొందరు నాన్నతో మాట ఎత్తారు, కొడుకు దగ్గరికి వచ్చినప్పటికీ. అందుకే కదా అంగవైల్యం ఉన్నోళ్ళని ఎవరు ఏం చేయరు, పట్టించుకోరు. అంగవైల్యం ఉన్నోళ్ళకి రోడ్డు దాటించమంటే దాటించరు. రోడ్డు ఇట్ల నుంచి నాకు వేరే పని ఉంది. హలో, కానీ యోనాతానికి ఇచ్చిన మాట తన కొడుకు ద్వారా ఏం చేసుకున్నాడు? నిలబెట్టి తీరుకున్నాడు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు యోనాతాను దావీదుని ఏం చేసుకున్నాడు? ఎవరు ప్రేమించలేని స్థితిగతులు ఆయనకి ప్రేమించి హత్తుకొని ఆ ఇంటిలో ఆయనకి కావాల్సిన సదుపాయం చేసినప్పుడు దావీదు ఒక కాలంలో రాజు అయిపోయాడు, ఘనత చెందినవాడు అయిపోయాడు. కానీ ఇచ్చిన మాట ఏం చేయలే, సంవత్సరాలు తీరిన మర్చిపోలే. కొందరైతే ఈ చేసిన ఉపకారం 2 రోజులు ఏం చేస్తారు? కృతజ్ఞత లేదు. ఏం లేదు కృతజ్ఞత లేదు. చేసిన మేలుని ఏం చేయట్లే. నాకు అర్థం కావట్లే, ఏ దేవుణ్ణి సేవిస్తున్నారో, ఏ ఆత్మీకత లోనుందో చెప్పలేదు ఎవరు. చేసిన కృతజ్ఞతకి ఏం లేదు విలువ.
హలో, అందుకే ఈ కరోనా కాలం మనకేం నేర్పించింది? అసలు స్నేహితుడు ఎవడో నేను ఒక మనిషికి కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట, నాకు కరోనా వచ్చింది, దేవుడు నన్ను స్వస్థపరిచారు. నేనైతే ప్రార్థన చేయడానికి ఒక్క అడుగు ఏం చెయ్యను, వెనక్కి లాగను. కానీ మనం వాళ్ళ కోసం ఏం చేసాం? తల మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసేసి వచ్చాం. హలో, మీరైతే ఒక కరోనా వస్తే చాలు, నీ పక్కన ఉన్నాడు అప్పటి వరకు చికెన్ మటన్ పెట్టినాడు, ఒక మెతుకుడు అన్నం కూడా చెప్పలేదు ఎవరు. అందుకే కరోనా వచ్చినప్పుడు చాలా మందికి స్నేహబంధం, కుటుంబ బంధం అంటే ఏమైంది? విలువ అర్థమైంది. హలో, ఒక మాట చెప్పి ముగించేస్తాను. యోనాతాను కాలంలో కానీ కరోనా వచ్చుంటే, యోనాతానికి కరోనా వచ్చుంటే దావీదు ఏం చేస్తున్ను? ఎవరు చెప్పలే. దావీదు ఏం చేస్తున్ను? వెళ్దా? అలా నమ్మిన స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఉండాలి మనకి. ఆత్మిక తరగతులు ఉన్నారు, అలాంటి వాళ్ళు లేరని నేను చెప్పట్లే, ఉన్నారు. మనం అలాంటి వారిని ఏం చేయాలి? వెతికి పెట్టుకోవాలి. హలో, వారెప్పుడు మనకి సహాయమే, వారెప్పుడు మనకి అండగానే ఉన్నది, వారెప్పుడు మనల్ని బలపరిచారు. నీ ఏ స్థితిగతిలో అయినా కూడా నీ దగ్గరకు వచ్చిన వాడే మంచి స్నేహితుడు. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చి ఒక సవాల్ కొందరు, నీ నిజమైన స్నేహితుడు ఎవరు అని చెప్పి యేసయ్య ఒక ఉదాహరణ చెప్పారు. ఏంటో తెలుసా? ఒక మనిషి ఏం చేస్తున్నాడు? యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం అవుతున్నాడు, దొంగల చేతిలో పడ్డాడు. పడినప్పుడు ఆయన ఏం చేశారు? శతగొట్టేసి ఆయన చేతిలో ఉన్న బట్టలతో సహా అన్ని ఏం చేశారు? ఊడ్చి తీసుకెళ్లారు. చాలా మంది ఆ రోడ్డు దాటికెళ్లారు, కానీ ఒక్కడు మాత్రం ఆగి ముందు చూచాడు. రెండోది, ఎక్కిన పశువు నుంచి కిందకి దిగాడు. అదే కూర్చున్న చోట్ల ఈయన ఏం చేశాడు? హలో, స్నేహబంధం తెలిసేది ఇలాగా. స్నేహబంధం గురించి తెలిసేది ఇలాగా. ఏదైనా నీ జీవితంలో లోటుపాటు కలిగినప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను లేవనెత్తి నీకు కావాల్సిన సదుపాయం చేసిన వాడే యథార్థ యోనాతాను. ఆయనే నీకు యథార్థంగా ప్రేమించేది, ఆయనే నీతో యథార్థంగా ఉటంబడిక చేసేది. అందుకే ఆ సమరుడు ఏం చేశాడు? ఈయనను లేవనెత్తి తన బండిలో ఎక్కించేసి ఈయన ఏం చేసుకున్నాడు? తీసుకెళ్లి కావాల్సిన పరిచర్య చేసి. హలో, స్నేహబంధం ఉంటే మాత్రం సరితుడు ఏం చెయ్యాలి? సేవ, పరిచర్య. హలో, మీ మనిషి ఏం చేశాడు? ఆయనకేం చేశారు? ఒంటి నిండా ఏం రాశారు? ఉన్నారా నూనె రాసే స్నేహితుడు? నూనె రాయరా అంటే ఒక్కొక్కల ముఖాలు ఉప్పిపోయేది. అదో ఈ స్నేహితుడు చూడండి, ఆయన శరీరం అంతా దెబ్బలు కాస్తుంది, రక్తం దాడగా కారుతున్నది, గాయాలతో ఉన్నది. కానీ ఈ మనిషి ఏం చేసుకున్నాడు? తన సొంత చెయ్యి వాడు ఏం చేసుకున్నాడు? నూనె రాసుకున్నాడు. ఒక కుష్ఠవ్యాధి వస్తే కొందరు ప్రార్థన కనిపిస్తుంది. ఒక కుష్ఠవ్యాధి వచ్చిన వాడికి నూనె రాసి ప్రార్థన చేయండి అంటే ఒక్కొక్కల ప్రార్థన కనిపిస్తుంది. హలో, కేరళలో జరిగిన ఒక సంఘటన. ఒక మనిషికి పూర్తి శరీరం అంతా ఏంటో తెలుసా? కుష్ఠవ్యాధి. ఆ మనిషి ఏం చేశారో తెలుసా? సేవకుడి దగ్గరికి, అయ్యగారు నాకు కుష్ఠవ్యాధి ఏంటో, ఇదిగోండి నూనె, ప్రార్థన చేయండి. పాసగారు నూనె చేతికి ఇదేసేసి ఏం చేశారు? ప్రార్థన చేసి ఒంటి నిండా రాసేశారు. మరుసటి వారం కల్లా పూర్తి స్వస్థత. హలో, ఆ మనిషికి ఏం చేశారు? పూర్తి నూనె రాసేసి ఆయనకేం చేశారు? సత్రములో ఆయనకు ఉంచి సత్రములో డబ్బులు ఇచ్చి, హలో, ఆయన ఎక్కడి నుంచి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ప్రయాణం అవుతున్నారు. దానికి కావాల్సిన డబ్బు మాత్రమే ఆయన చేతిలో ఉంది. ఆ డబ్బు కూడా ఎవరి కోసం తాకట్టు పెట్టుకున్నాడు? ఉందా నీకు? నీవు దేనికోసమో ఉంచిన డబ్బు నీ స్నేహితుడు ఆపదలో ఉన్నాడని తెలిసి అది తీసి ఆయనకి ఇచ్చేంత ప్రేమ ఉందా లోన? చెప్పలేదే. నీవు దేనికోసమో అప్పు ఇవ్వడానికో, లేకపోతే ఇంటి అద్దె కట్టడానికో, లేకపోతే కూరగాయలు కొనుక్కోవడానికి ఉంచిన డబ్బు నీ స్నేహితుడు ఆ పక్కనే ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితులు ఆడొచ్చి అడిగారు, ఒరే ఒక 100 రూపాయలు ఉంటే ఈరా అన్నప్పుడు ఈ డబ్బు కూరగాయలు కొనకుండా ఆయనకిచ్చే ఎంత మనసుందా? అప్పుడు మీరేమంటారు? ఇటు కూరగాయలు కొనాలా,
ఒకవేళ ఇచ్చేశారు అనుకోండి, ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు, ఆడికి ఏదో నేనేం చేశాను సదుపాయం చేసి పెట్టి. ఇప్పుడు కూరగాయల సంగతి, ఆ మనిషి మంచి స్నేహబంధాన్ని నేర్పించింది ఇలాగా. ఆయన ఊరికి వెళ్ళడానికి తీసుకొచ్చిన డబ్బు ఎవరికి ఇచ్చెళ్ళారు? గాయపడిన వాడికి ఇచ్చి డబ్బునిచ్చి ఉట్టి చేతితో వెళ్ళిపోయాడు. ఉట్టి చేతికి వెళ్ళడం మాత్రం కాదు, అక్కడ ఉన్న మనిషికి ఏం చెప్పి వెళ్ళాడు తెలుసా? ఇంకా ఏమైనా డబ్బు కావాల్సి వస్తే నేనేం చేస్తా, వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఏం చేస్తా, తిరిగి తీసుకొచ్చి నీకేం చేస్తా, ఇచ్చి తీరుతా. అలా స్నేహ బంధాన్ని రుజువుపరిచారు. హలో, అలా ఆత్మిక గోళంలో స్నేహితులను అర్థం చేసుకునేది ఇలాగే. ఆత్మిక గోళంలో స్నేహితుల్ని, ఇలాంటి స్నేహితులు ఒక్కడు ఉంటే చాలు. దావీదుకి చెప్పడానికి బలము రోషం ఉంది. ఏంటో తెలుసా? నాకొక్క స్నేహితుడు ఉన్నాడు, ఆడొక్కడు చాలు. నన్ను ఏ స్థితిగతిలో నుంచి అయినా ఏం చేసేది, కాపాడుకోగలిగేది, ఓదార్పించుకోగలిగేది, ఆత్మీకతలో బలపరచగలిగేది. అలో మిగతావన్నీ నాటక స్నేహితమే, నాటక స్నేహబంధమే. మిగతావన్నీ నాటకం. ఇక అందుకే యేసయ్య బాగా చెప్పిన మన ఎప్పుడు వేషధారణ గురించి యేసయ్య ఎప్పుడు ఏం చేసేవారు, వేషధారణ గురించి ఎక్కువ చెప్పేవారు. ఎందుకు చెప్పేవారు తెలుసా? స్నేహబంధంలోన ఉంచి చూపించకుండా ఏం చేస్తున్నారు, ఏదో స్నేహబంధం ఉన్నట్టుగా నటించేస్తున్నారు. స్నేహబంధం లోపల ఉంది, చెయ్యాలనే మనసులో ఇష్టం ఉంది, కానీ చెయ్యరు. చెయ్యకుండా ఏం చేస్తారు, పక్క నుండి స్నేహబంధం ఉన్నట్టుగా నటిస్తారు. హలో, ఇదే ఈ కాలంలో కూడా ఏమైంది, పెరిగింది. హలో, యథార్థ ఆత్మికులు ఏం చేస్తారో తెలుసా? ఇవేమీ పట్టించుకోకుండా అటు ఇటు ఏం చేసుకుంటారు, ప్రేమించుకొని హత్తుకుంటారు. అదే యోనాతానుకును దావీదుకున్న ఆ స్నేహ బంధం. యోనాతానుకిను దావీదుకున్న స్నేహబంధం. అందుకే ఎవరు వారిని ఏం చేయలేకపోయారు, వాటి నుంచి విడిపించలేకపోయారు. వారు కూడా ఇచ్చిన ప్రేమకు ఏం చేసుకున్నారు, చనిపోయినంత వరకు కాదు, చనిపోయిన తర్వాత కూడా ఆ మాటను ఏం చేసుకున్నారు, నిలబెట్టుకుని తీరారు. అందుకే ఈరోజు పగటి వేళ వాక్యాంశాలు ముగించే ముందు ఒక్క మాట చెప్పే ముగించుతున్నాను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మిక సమూహములో అందరినీ స్నేహబంధంలో ఏం చేయాలి, చేర్చుకోగలగాలి, మాటించుకోగలగాలి, లేవనెత్తగలగాలి. అలాంటి స్నేహితులను తయారు చేయడానికి దేవుడు నిన్ను యోనాతానుగా మారడానికి కోరేది. నీ దావీదుని నువ్వు వెతుక్కో. అందరూ యోనాతాన్ని ఎతుకుతారు. ఈరోజు నేను యోనాతాన్ని ఎతకమని చెప్పను, నీ దావీదుని ఎతుక్కో. ఎవరిని ఎతుక్కో అంటే నీకన్నా ఆత్మీయతలో కింద ఉన్నవాడిని ఎతుక్కో. ఆడిని కిందనున్న స్థాయి నుంచి నీ స్థాయిలోకి ఎదిగించి తీసుకురా. దాని తర్వాత చెప్పు, యోనాతాను దావీదు బతుకున్నాడు, చావలే. యోనాతాను దావీదు బతుకున్నాడు. ఎక్కడ? ఇక్కడే. నా స్నేహబంధం చూడు, నా ఆత్మీయత చూడు, నా సహవాసం చూడు. దావీదు యోనాతాను ఇప్పుడు కూడా ఏమై ఉన్నారు, బైబిల్లో రాసిన చరిత్ర అక్కడితో ముగించిపోలేదు. ఇప్పుడు కూడా సమాజంలో, సంఘములో ఆత్మిక గోళము ఉంది. నా మాటలు నేను ముగించేస్తున్నాను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నీవు యోనాతాను అవ్వాలి. నీ దావీదుని ఈ రోజు నుంచి ఏం చేసుకో, వెతుక్కో. ఈ వాక్యం